దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి ఆయన సన్నతించడానికి మన ప్రభు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. ఆరోహణం తరువాతి ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి నేటి లేఖన భాగంగా 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మొదలు 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, యోహాను సువార్త 16వ అధ్యాయము, అలాగే 15వ అధ్యాయంలో చివరి భాగము, 16వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి భాగం నేటి లేఖన భాగముగా మనం గమనం చేస్తున్నాము. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉన్న సత్యాన్ని ఆలోచన చేస్తూ గడిచిన 2 వారాలు కూడా మనము ఆలోచన చేసినటువంటి సంగతులుగా సత్యాలు మనము గమనం చేస్తూ ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి ఇప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఇక్కడ మనకు స్పష్టమైనటువంటి ఒక ఆలోచన ఏమిటి అంటే, ప్రభువాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే ఆత్మ అది ఎక్కడి నుండి వస్తుందంటే అది తండ్రి నుండి వస్తున్న ఆత్మగా ఉన్నది అనే సత్యాన్ని ఇక్కడ తెలియపరుస్తూ, ఆ ఆదరణకర్త ఆత్మ అనేది ఎలాగనో దేవుని నుండి వచ్చినటువంటి మరొక స్వరూపముగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడిగా పరిశుద్ధాత్ముడు మనను ఆదరిస్తూ మనను ముందుకు నడిపిస్తూ మనను విశ్వాస జీవితంలో స్థిరపరిచేటువంటి విధానంలో మనకు కలిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం ఆదరణకర్త ద్వారా మనం పొందుకోగలుగుతాము అనే సత్యాన్ని మనము గమనించగలుగుతాం. అయితే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాన్ని మనము గమనం చేస్తూ ఉంటే 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండి సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృప వరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ఈ వచనాలను మనం గమనం చేస్తూ ఉంటే నేటి లేఖన భాగంలో నేటి శీర్షిక గృహ నిర్వాహకత్వం. అంటే ఒక గృహాన్ని నడిపించేటువంటి నాయకుడైనటువంటి యజమానుడు తాను నిర్వహించే కార్యాల మీద సరైనటువంటి దృక్పథంతో తాను జరిగించాల్సిన కార్యం అనే సత్యాన్ని మనము గమనం చేయాలి. గృహ నిర్వహణ జరిగించే విధానంలో ఇంటిని చక్కబెట్టే స్థితి, యథార్థతతో కుటుంబానికి అవసరమైన ప్రతి కార్యాలను కూడా జరిగించేటువంటి స్థితి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారి పట్ల కూడా తాను కలిగి ఉండాల్సిన ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటి అంటే అది ప్రేమ అనేటువంటి సత్యం 8వ వచనంలో మనం చూస్తున్నాము. ప్రేమ అన్నిటినీ అనేకమైనటువంటి పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటముగా ప్రేమ గలవారై ఉండి అనే మాట. అంటే ఒకరిని ఒకరు మనం అంగీకరించాలంటే, సహించాలంటే, ఒకరిని ఒకరు మనము భరించాలి అంటే మన మధ్య ప్రేమ ఉండాలి అనేటువంటి సత్యం అక్కడ మాట్లాడబడుతున్న తీరు ఉంది. తండ్రి కుమారుని ప్రేమించాలన్నా, కుమారుడు తండ్రిని ప్రేమించాలన్నా, భార్య భర్తను ప్రేమించాలన్నా, భర్త భార్యను ప్రేమించాలన్నా, భర్త భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అనురాగం అది సుస్థిరంగా ఉండాలన్నా ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు జరిగే తప్పులను కూడా అంగీకరిస్తూ ప్రేమ వల్ల వారు ఏమవుతారంటే ఒకరిని ఒకరు క్షమించుకుంటూ మిక్కటమైనటువంటి ప్రేమతో వారు ముందుకు కొనసాగగలుగుతారు. అంతేకాదు మనము చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏమిటంటే సనుగుకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయడి అనేటువంటి మాట. ఈ మాట మనము ఆలోచన చేస్తూ ఉంటే ఆతిథ్యం చేసేటువంటి సత్యాలు అవి గృహ నిర్వాహకత్వంలో ఒక భాగంగా ఉన్నటువంటి సత్యం. ఇతరులను ఎలా అంటే అతిథులుగా మన ఇంటికి వచ్చిన వారిని మనము గౌరవించేటువంటి విధానం అనే సత్యం కూడా దానిలో ప్రేమ ఉంటేనే ఆ కార్యాలు చేయగలుగుతాము. వచ్చిన వ్యక్తి పట్ల మనకు ఆ మమకారం, ప్రేమ అనేటువంటి స్థితులు లేకుండా ఉంటే ఉపచారం చేసేటువంటి విషయాల్లో కూడా కృపావరణాలు అనేవి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే కృపావరాలు 8వ వచనం నుండి మనకు 10వ వచనం వరకు కూడా 9 కృపావరాలు మనకు కనబడుతూ ఉంటాయి. దానిలో మరి ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి సత్యం ఇక్కడ 8వ వచనం ఏమేమి కృపావరాలు అంటే బుద్ధి వాక్యమును, అలాగే ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, 3వది విశ్వాసమును, 4వది స్వస్థపరుచు వరమును, 5వది అద్భుత కార్యములు చేయు శక్తియు, 6వది ప్రవచన వరమును, 7వది ఆత్మల వివేచనయు, 8వది నానా విధముల భాషలను, మరల 9వది భాషల అర్థము చెప్పు వరం. ఈ విధానాలన్నీ కూడా కృపావరాలు అనేవి 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో చక్కగా మాట్లాడబడిన తీరులు మనము చూస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోవాలి, మన బ్రతుకులలో ప్రేమ అనేది గనుక ఉంటే ఇతరులను అంగీకరించే స్థితులు వీటికన్నిటికంటే మూలముగా ముఖ్యంగా
మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ప్రేమ గురించినటువంటి మాటలు చెప్పబడతాయి. ఈ వచనాలు ఆలోచన చేయాలి. దేవుని నుండి మనకు కలిగే వరము అనేది, దేవుని నుండి మనకు లభ్యమయ్యేటువంటి వాక్చాతుర్యము అనేది, దేవుని నుండి మనకు లభ్యమయ్యేటువంటి ఆత్మ అనేది మనలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఈ కృపా వరాలలో ఉన్నటువంటి వరాలు మనం పొందుకోగలుగుతాం. ఆ స్థితులు ఎలా జరుగుతాయంటే ప్రభువుకు కలిగినటువంటి స్వారూప్యం, ప్రేమ స్వారూప్యం అది గనుక మనము కలిగి జీవించగలిగితే ఆ ప్రేమ వల్ల ప్రభువుని మనము అంగీకరించడం ద్వారా ఒకరిని ఒకరు అంగీకరించగలుగుతాము, భరించగలుగుతాము, సహించగలుగుతాము, ఒకరిని ఒకరు మనము అర్థం చేసుకోగలుగుతాం. ఆ విధానాల వల్ల మనం ఏం చేయగలుగుతామంటే సనుగు కొనని వారంగా ఉంటాం. ఈ సనుగు కొనటం అనే స్థితి ఆలోచన చేస్తుంటే ఇశ్రాయేలీయులు వారి జీవన ప్రయాణ స్థితులలో ఈ సనుగుడు అనేటువంటి స్థితి ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఐగుప్తును వీడి వాగ్దాన భూమికి వెళ్ళే అప్పుడు వారికి దేవుని నుండి కలుగుతున్నటువంటి వరాలు చూస్తున్నారు, దేవుని నుండి పొందుకుంటున్న ఆశీర్వచనాలు చూస్తున్నారు. అయినను మరల వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారి స్వార్థ, వారికి ఉన్నటువంటి ఆపేక్షల వల్ల, వారికి ఉన్నటువంటి శరీర ఇచ్చల వల్ల మరల సనిగే స్వభావాన్ని వారు విడిచిపెట్టక ఉన్నారు. ఆ సనుగుడు మరల దేవుని చెంతకు వెళ్ళినప్పుడు మరల దేవుడు వారికి శిక్ష విధించి మరల వారిని దారిలో పెట్టేటువంటి స్థితులు జరుగుతూ వచ్చాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకరికి ఒకరు ఉపచారము చేయండి అంటే ఒకరినొకరు గౌరవిస్తూ ఒకరి అవసరాలు ఒకరు తీర్చేందుకు ప్రేమ కలిగినటువంటి స్థితిలో ఉంటూ మీరు ప్రవర్తించాలి. సనిగే విధానము చేయకుండా మీరు ఆతిథ్యం ఇవ్వాలి. ఈ విధానాలు మనము ఎప్పుడు చేయగలుగుతామంటే మనలో ప్రేమ నిలిచి ఉంటేనే, మనలో ప్రభునికి కలిగినటువంటి స్వారూప్య స్థితి మనలో నిలిచి ఉంటే మాత్రమే ఈ కార్యాలు మనం చేయగలుగుతాం. ఆరోహణం అనగా మనము ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువు వారు ఎలాగున ఆయన అవరోహణుడు, ఆరోహణుడుగా ఆయన ఎలాగున ఆకాశంలోనికి ఎక్కిపోయిన స్థితి ఉన్నదో దాని సత్యానికి గుర్తుగా ఈ సత్యాలు కనబడుతూ ఉంటాయి. మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థితిలో ప్రభువు శిష్యులందరి ముందు కూడా ఆయన జరిగించినటువంటి ఈ ఆరోహణ కార్యము ద్వారా ప్రభువు ఎలాగున వారి ముందు నుండి వారు పైకెక్కినటువంటి విధానాలు అవి జరిగాయో దాని కొరకు ఆయన చెరను చెరగా కొనిపోయి ఆయన పైకెక్కిన వాడుగా ఉన్నాడు. ఈ ఆరోహణ స్థితి అనేది ఎలా అంటే దేవునిలో ఉన్నటువంటి దైవత్వ స్వరూపానికి అది నిదర్శనంగా శిష్యులకు ఒక నమ్మికను స్థిరపరిచేటువంటి కార్యంగా వారి కనుల ముందు జరిగింది. ఈరోజు మన బ్రతుకుల్లో మనం అర్థం చేసుకోవాలి, ఆయనను అంగీకరించేటువంటి విధానాల్లో మన సాక్ష్యం కాపాడుకోవటం చాలా ముఖ్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి వచనంలో ఆ వచనాలు చాలా స్పష్టంగా రూఢి చేస్తాయి. ఏమనంటే శ్రమలు కలిగే విషయాలు ఉంటాయి, అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఆ శ్రమలు ఎలా అంటే మరలా అది మీకు మేలు కలిగేందుకే అనేటువంటి తీరు కొరకు మీరు ఆలోచన చేయాలి. శ్రమలను సహించే విధానంలో మీరు మీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే మీరు దీవెన పొందుకోగలుగుతారు అనే సత్యం అక్కడ మాట్లాడబడుతూ ఉంది. చాలా స్పష్టంగా ఎలాగున అయితే దేవుణ్ణి గణపరిచే పాత్రలుగా ఉండేటువంటి స్థితి కొరకు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వారు ఎలాగున దేవుని అంగీకరించి దేవుని ముందు మాత్రమే వారు మొక్కేటువంటి స్థితి కొరకు వారు అగ్ని గంధకాలలోనికి వారు వెళ్ళినా కూడా వారు వారి సాక్ష్యాన్ని కోల్పోలేదు. ఈరోజు మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాలి, మన సాక్ష్యం కాపాడుకునే స్థితి మనము చేయగలిగినప్పుడు ప్రభుని ప్రేమను మనలో కలిగి ఉన్నటువంటి స్థితిన మనం ఉన్నప్పుడు విరోధులైనటువంటి వారు మనల్ని ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా మనలో ఉన్నటువంటి ప్రేమ వారికి విరోధంగా మనను చేయదు. దానిని ఎలా అంటే దానిని సహించే స్థితి చేసినప్పుడు మాత్రమే మరల దేవుడు మనను హెచ్చిస్తూ ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఆ స్థితిని మనము గ్రహిస్తూ దేవుని వారంగా జీవించడానికి ఈ ఆరోహణ తరువాత ఆదివారపు వేళ మన బ్రతుకులలో మనకు కావాల్సినటువంటి మార్పును మనం అంగీకరిస్తూ మన జీవితాల్లో ఒకవేళ సనిగే స్వభావం ఉంటే, లేదు తప్పుదావులలో నిలిచేటువంటి విధానాలు ఉంటే వాటినన్నీ విడిచి దేవునికి పాత్రలుగా జీవించడానికి దేవునికి సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.